శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 16వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ రాబోయే 15 రోజుల్లో గ్రహ సంచారం ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు మరి పక్ష ప్రారంభంలోనే రవి భగవానుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు 16వ తారీఖు జూలై నెలలో. మరి ఇది మనకి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. సో ఇది ఒక విధంగా రవి యొక్క తన దిక్కు మార్చుకొని మరి వేరే దక్షిణాయనం అంతా కూడా ఈ విధంగా ఈ రాబోయే 6 రాశుల్లో కూడా ప్రయాణించడం జరుగుతూ ఉంటుంది. రేపు మళ్ళా జనవరి 15-16లో వచ్చే ఉత్తరాయణం వరకు కూడా రవి దక్షిణాయనంలో సంచరిస్తుంటాడు. ఇది స్త్రీ దేవత ఆరాధనకి చాలా అనుకూలమైనటువంటి సమయం. అలాగే మరి యాజిటీజ్గా కుజగ్రహం గురుగ్రహం కలిసి వృషభ రాశిలో సంచరిస్తున్నారు. ఈ రెండు మిత్రగ్రహాలు అవటం వల్ల మరి వృషభ రాశికి సంబంధించినటువంటి ధనభావం కాబట్టి మరి ధనం యొక్క రొటేషన్ ఎక్కువగా పెరగడం జరుగుతూ ఉంటుంది. ప్రజలకి ఎక్కువగా ఖర్చు పెట్టే శక్తి కలిగే అవకాశం ఉంటుంది. అలాగే ఇంచుమించుగా ఈ 16వ తారీఖు నుంచి 31 వరకు కూడా రవి శుక్రులు ఇద్దరు కూడా కర్కాటక రాశి అందే సంచరించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా శుక్రుడు రవి కలిసి సంచరించడం అనేది ఒక విధంగా ఇది కూడా స్త్రీలకి హోదా పెరుగుతుంది, గౌరవప్రదమైన స్థితి రావడం జరుగుతూ ఉంటుంది. బుధుడు ఇంచుమించుగా మనకి జూలై 19వ తారీఖున సింహరాశిలో ప్రవేశిస్తాడు. సో అలాగే కేతువు కన్యారాశిలో సంచరిస్తూ హస్తా నక్షత్రం మీదకి రావడం జరిగింది. ముఖ్యంగా మరి శని భగవానుడు వక్ర గమనంలో కుంభరాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తూ తన యొక్క బలాన్ని ఇంకా గట్టిగా పెంచుకోవడం జరిగింది. ఇది కొన్ని రాశుల వారికి అనుకూలంగాను మరికొంతమందికి ప్రతికూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక రాహు మీనరాశిలో సంచరిస్తూ మరి ఉత్తరాభాద్ర నక్షత్రం మీదకి రావడం జరిగింది. అది కూడా శనికి సంబంధించిన నక్షత్రం అవడం వల్ల మరి ఈ గ్రహాల కలయిక శని భగవానుడు అత్యంత బలవంతుడై ఉండడం వల్ల మరి ఈ మొత్తం మీద దేశంలో ఉద్యోగ వనరులు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. పారిశ్రామిక రంగం అనుకూలంగా ఉంటుంది. అనేక ఉద్యోగాలు కొత్తగా రావడం వల్ల నిరుద్యోగ సమస్య చాలా వరకు పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మరి ఈ బుధ శనిల యొక్క సమసప్తక స్థితి ఒక విధంగా నూతన వ్యాపార ప్రారంభాలు వ్యాపారాలు బాగా ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గురువు రోహిణి నక్షత్రం మీద సంచరించడం, కేతువు హస్తా నక్షత్రం మీద సంచరించడం వల్ల మరి ఎక్కువగా దేవాలయాలు చాలా రద్దీతో కూడుకొని ఉంటాయి. ఎక్కువ మంది భక్తులు సమీపంలో ఉన్నటువంటి దేవాలయాలు కానీ దూర ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయాలు కానీ సందర్శిస్తూ ఉంటారు. దేవాలయాల యొక్క ఆదాయం పెరుగుతుంది. అక్కడ పుణ్య కార్యక్రమాలు భక్తి కార్యక్రమాలు కూడా ఎక్కువగా జరుగుతుంటాయి. అలాగే ప్రజలు కూడా చాలా నమ్మకంతో భగవంతుణ్ణి అలాగే దేవతల్ని ఆరాధించడం వల్ల వాళ్ళకి కూడా తగు విధమైనటువంటి ఫలితం రావడం జరుగుతుంది. అటు మానసిక ఆనందంతో పాటు అందరికీ మంచి ఆరోగ్యం కూడా సమకూరే అవకాశం ఉంది. సో ఏదైనప్పుడు కూడా మరి గ్రహస్థితి చాలా వరకు అనుకూలంగానే ఉంది రాబోయే 15 రోజుల్లో. మరి ఇక మనకి జరిగేది కూడా మరి దక్షిణాయనంలో ఇది ఆషాఢ మాసం కాబట్టి చాలా వరకు ఈ మాసంలో ఎక్కువగా వర్షాలు పడడం, అలాగే అన్ని ప్రాంతాలు పల్లె ప్రాంతాలు సస్యశ్యామలంగా జల కళతో కలకలలాడే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి జూలై 16 నుంచి 31 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు గమనించినప్పుడు
మరి ఈ పక్ష ప్రారంభంలో దశమ స్థానంలోకి బుధగ్రహ సంచారం జూలై 19 నుంచి. ఇది ముఖ్యంగా మరి జాతకుడికి ఈ బుధ యొక్క సంచారం వల్ల జాతకుడు వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. ఇది విద్యార్థులకి ఒక గొప్ప సువర్ణ అవకాశం. వాళ్ళ విద్యలో వాళ్ళకి మంచి గురువు లభించడం వల్ల, మంచి సంస్థలో చేరడం వల్ల చదువులో బాగా నిమగ్నమై మంచి మార్కులతో మంచి జ్ఞాపక శక్తితో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. సహజంగా ఈ వృశ్చిక రాశి వారికి గురువు యొక్క అనుగ్రహం కూడా సప్తమ స్థానం నుంచి ఉండడం వల్ల కంప్లీట్గా విద్యా సంబంధించిన విషయాల్లో ఈ రాశివారు సంపూర్ణంగా విజయ అవకాశాలు పొందే అవకాశం ఉంది. సో అలాగే ముఖ్యంగా ఎవరైతే మెడికల్ సంబంధించినటువంటి విద్యలో ప్రవేశిద్దాం అనుకున్నారో వారికి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉండడం జరిగింది. ముఖ్యంగా కుజుడు గురువు రాశిని వీక్షించడం, అలాగే భాగ్యస్థానంలో రవి శుక్రుల సంచారం, ఇవన్నీ జాతకుడికి అనుకూలిస్తూ ఉంటాయి. కొంతవరకు శని భగవానుడు కూడా వీళ్ళకి ప్రస్తుతం వక్ర గమనంలో ఉంటూ తృతీయ స్థానం మీద తన ప్రభావాన్ని చూపించడం వల్ల జాతకుడికి కంప్లీట్గా ఏదన్నా ప్రభుత్వ సంబంధించినటువంటి కాలేజీలో సీటు లాంటిది వచ్చే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. సో ఏదైనా మిగతా గ్రహాలు కూడా కేతువు ముఖ్యంగా లాభస్థానంలో సంచరిస్తున్నాడు. ఈ కేతువు లాభస్థానంలో ఉండడం వల్ల దైవ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. బాగా అనుభవజ్ఞులైనటువంటి ప్రొఫెసర్లు, మేధావులు లాంటి వాళ్ళు సహకరిస్తారు. గురువుల యొక్క ఆశీర్వాదం లభిస్తూ ఉంటుంది. ఇక గురువు కూడా ధన పంచమాధిపతిగా తెలివితేటలకు కారణమైనటువంటి గురువు జ్ఞానానికి, విజ్ఞానానికి, ఉన్నత విద్య కావాలంటే గురువు యొక్క బలం తప్పనిసరిగా ఉండాలి. అటువంటి గురువు కుజుడితో కలిసి ఉన్నాడు, రాష్ట్రాధిపతితో కలిసి ఉండడం. అలాగే ఆ గురువు చంద్రుని యొక్క నక్షత్రమైనటువంటి రోహిణి మీద సంచరిస్తున్నాడు. ఇవన్నీ కూడా జాతకుడికి అనూహ్యంగా మరి పెళ్లి సంబంధించిన విషయాల్లో ఒక నిర్ణయానికి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా లవ్ మ్యారేజు ఇష్టపడి పెళ్లి చేసుకున్న వాళ్ళకి కూడా ఈ కలయిక చాలా అనుకూలంగా ఉంది. అలాగే కొంతమంది పుణ్యక్షేత్రాలు దర్శిద్దాం అనుకున్న వాళ్ళు, విదేశంలో తన బంధుమిత్రుల్ని లేదంటే సొంత సంతానాన్ని, తల్లిదండ్రుల్ని కలుసుకుందాం అనుకున్న వాళ్ళకి కూడా ఇది అనుకోకుండా ప్రయాణాలు చేయడం రావాల్సి ఉంటుంది. మీరు ఏదైనా ఒక టికెట్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే అది మీకు లభించడం వల్ల మీ ప్రయాణం ఎటువంటి అడ్డంకులు లేకుండా ముందుకు సాగే అవకాశం ఉన్నది. ఇంకా రవి భాగ్యస్థానంలో ఉన్నాడు దశమాధిపతిగా, అంటే ఒక విధంగా భాగ్య రాజ్యాధిపతి యోగం యాక్టివేట్ అవుతుంది. అలాగే మరి శుక్రుడు కూడా అక్కడ ఉండడం వల్ల, శుక్రుడు రవితో కలిసి ఉండడం వల్ల అది ముఖ్యంగా మీ యొక్క లైఫ్ పార్ట్నర్కి ఖచ్చితంగా మరి ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం రావడం కానీ, ప్రభుత్వ పదవి రావడం కానీ, వృత్తిలో అభివృద్ధి రావడం కానీ జరిగే అవకాశం ఉంది. పైపెచ్చు రవి దశమంలో బలవంతుడై భాగ్యస్థానంలో ఉండడం, భాగ్య రాజ్యాధిపతులు యాక్టివేట్ అవ్వడం ఖచ్చితంగా ఈ రాశి వారికి మరి కొంతవరకు ప్రభుత్వ సహకారం లభించే అవకాశం ఉంది. మరి 5వ స్థానంలో రాహు మరి ప్రస్తుతం ఏంటంటే జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి వీడియోలో చెప్తున్నట్టు ఈజీ మనీ, షేర్ మార్కెట్, ఆన్లైన్ గేమ్స్, బెట్టింగు లాంటి అటువంటి వ్యామోహంలో పడవద్దు. అలాగే ఏదైనా మనీ ట్రాప్ లాంటిది, అంటే హానీ ట్రాప్ ఏదో అంటున్నారు, ఏదో విధంగా ఫోన్లు వస్తుంటాయి, ఏదో ఆ పార్సిల్ వచ్చిందంటారు, కొద్దిగా అమ్మాయిల రూపంలో మాట్లాడుతుంటారు. సో ఏ విధంగా దానికి టెంప్ట్ అయినా అంటే ఈ విధంగా మీరు నేమ్తో పాటు ఇబ్బంది కూడా పడే అవకాశం ఉంది. ఏదైనా ఒక భ్రమలకి లోనై మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పరిచయం లేని వాళ్ళతో పరిచయం పెంచుకోవడం కానీ, ఈ విధంగా అనవసర ఫోన్లు లిఫ్ట్ చేయడం, ఈ ఫేస్బుక్, వాట్సాప్లో ఏదైనా కాల్స్ వచ్చినప్పుడు దాన్ని మాట్లాడడం లాంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకండి. ఎందుకంటే ఇటీవల కాలంలో ఈ రాహు 5వ స్థానంలో సంచరిస్తుండగా చాలామంది ఈ మనీ ట్రాప్లో చిక్కుకున్నటువంటి, హానీ ట్రాప్లో చిక్కుకున్నటువంటి వృశ్చిక రాశి, వృశ్చిక లగ్న జాతకులు మన వద్దకి రావడం జరిగింది. అంటే వాళ్ళు ఏదో బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. సో ఏదైనా మీరు కూడా అటువంటి ట్రాప్లో చిక్కుకొని ఉన్నా, ఏదైనా బ్లాక్మెయిల్కి గురవుతున్నా
కంటిన్యూగా ఏమీ ఇబ్బంది పడద్దు. ఖచ్చితంగా మీరు దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ని సంప్రదించి మొత్తం స్టోరీ వాళ్ళకి చెప్పండి. ఖచ్చితంగా మీరు దాని నుంచి బయటపడతారు తప్ప మీరు ఏమాత్రం ప్రలోభాలకు లొంగి వాళ్ళు అనుకున్న డబ్బు చెల్లించిన ఇంకో విధంగా వాళ్ళకి లొంగిన మొత్తం జీవితం సర్వనాశనం. చివరికైనా సరే మీరు పోలీసులను ఆశ్రయించేదాకా కూడా ఈ వేధింపులు మీకు తగ్గవు కాబట్టి ఏం భయం లేదు. ఒకవేళ మీరు తప్పు చేసినా ఏమి నష్టం లేదు. దానివల్ల ఈ కొంపలు మిగిలిపోయి అవతలవాడు టెంప్ట్ చేయనప్పుడు ఆటోమేటిక్గా యువతలవాడు కూడా ఏదో పొరపాటు చేస్తుంటాడు. అవతలవాడు తిడితే మనం కూడా తిడుతుంటాం. మన మాటలు మాత్రమే రికార్డ్ చేసి చూపించడం వల్ల అదేం పెద్ద ఇబ్బంది అవ్వదు. ఖచ్చితంగా మీరు పోలీసులను ఆశ్రయించండి. నా వద్దకు వచ్చిన వాళ్ళకు కూడా నేను అదే సలహా ఇవ్వడం వల్ల ఖచ్చితంగా వాళ్ళ ట్రాప్ నుంచి బయటపడడం జరిగింది. సో ఏదైనా ఇటువంటి ఎక్కువ వృశ్చిక రాశి వారికి పంచమంలో రాహు వల్ల వచ్చే అవకాశం ఉంది. మీరు నిగ్రహంగా ఉండండి. ప్రతి శుక్రవారం అమ్మవారి ఆరాధన వల్ల ఇటువంటి ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఈ పక్షంలో వస్తున్నటువంటి పండగలు అంటే ఇవి కేవలం పండగలే కాకుండా ఇవి జాతకుని యొక్క రెగ్యులర్గా వస్తున్నటువంటి సమస్యల నుంచి బయటపడే విధంగా ప్రతీ నెల కొన్ని వస్తుంటాయి. అందులో మహాశివరాత్రి, సంకష్టార చతుర్థి, ఏకాదశులు ఇవన్నీ ప్రతీ నెల వస్తుంటాయి. అయితే ఇప్పుడు ఈ నెలలో ప్రత్యేకంగా మనకి జూలై 21వ తారీఖున గురు పౌర్ణమి రాబోతుంది. అంటే ఇది కేవలం గురువు యొక్క అనుగ్రహం కోసం, అంటే గురువుల యొక్క అనుగ్రహం కోసం ఆ రోజు మీకు ఇష్టమైనటువంటి గురువు దేవాలయాన్ని దర్శించుకోండి. అలా కాకుండా మీకు ఎవరైతే విద్య నేర్పారో లేదా పని నేర్పారో లేదా బ్రతుకు తెరువు కోసం మీకు ఒక మార్గాన్ని చూపించారో వాళ్ళ దగ్గరికి దర్శించి తగు విధంగా వాళ్ళకి ఏదన్నా ఫలమో పుష్పమో మీకు వీలుంటే వాళ్ళకి బట్టలు ఇవ్వడమో ఆ విధంగా ఈ గురు పౌర్ణమి రోజు చేయడం వల్ల, అలాగే మీరు దాంతోపాటు కూడా ఒక దేవాలయం దర్శించి విధి విధానంగా ఆ రోజు నియమంగా ఉండడం వల్ల గురువు యొక్క అనుగ్రహం, అంటే గురువు దత్తాత్రేయ స్వరూపం. అటువంటి దత్తాత్రేయుడు తలుచుకుంటే ఏదన్నా చేయగలరు. అది గురువు రూపంలో మీకు లభించడం జరుగుతూ ఉంటుంది. అంటే గురు పౌర్ణమి రోజు ఆ గురువుని సేవించడం వల్ల ఖచ్చితంగా మీకు ఆ దత్తుని అనుగ్రహం వల్ల ధనం, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవన్నీ కూడా లభించే అవకాశం ఉంది. అంటే గురువు ఖచ్చితంగా తను సత్కరించిన వాళ్ళను, తన శిష్యులను మంచి మనసుతో ఆశీర్వదించినప్పుడు ఖచ్చితంగా అది మీకు జరుగుతూ ఉంటుంది. అయితే గురువు మంచివాడా, చెడ్డవాడా, మందు తాగుతాడా, సిగరెట్ కాలుతాడా, ఇవన్నీ మీరు పట్టించుకోకండి. కేవలం మీరు గురువుని మాత్రమే చూడండి. ఆ గురువుని గురువుగా సత్కరిస్తే కంపల్సరీగా మీకు ఒక మంచి మార్గం కలిగి న్యాయమైన బద్ధంలో మీరు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అలాగే మరి ఇదే నెల 24వ తారీఖున సంకష్టహర చతుర్థి, అంటే సాధారణంగా పౌర్ణమి వెళ్ళిన 4వ రోజు వస్తుంటుంది కదా, మరి అది విఘ్నేశ్వరుడు సంబంధించినది. అలాగే జ్యోతిష్ శాస్త్రాన్ని ఎవరైతే సంపూర్ణంగా నమ్ముతారో, మరి జ్యోతిష్ శాస్త్రం మొత్తం ఈ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో ఈ మానవాళికి లభించడం జరిగింది. వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలే నందీశ్వరుడి ద్వారా ఋషులు తెలుసుకొని ఈ శాస్త్రాన్ని రాయడం జరిగింది. అటువంటి శాస్త్రాల మీద, నవగ్రహాల మీద విఘ్నేశ్వరుడికి ఆధిపత్యం ఇవ్వడం జరిగింది. ప్రతి పనికి మనం ముందు వినాయకుడిని పూజించి ప్రారంభించుకుంటే ఓకే, కానీ ప్రతి పనికి అలా చేయలేం. కాబట్టి ఎవరైతే ప్రతి పనిలో ఇబ్బంది పడుతున్నారో, అభివృద్ధి ఆగిపోయిందో, ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతున్నారో, ఉద్యోగపరంగా నష్టపోతున్నారో వాళ్ళందరూ కూడా సంకష్టహర చతుర్థి విధి విధానంగా చేసుకోవడం వల్ల, దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో దర్శించి ఆ వినాయకుడికి పూజ చేసుకోవడం వల్ల జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఇది ముఖ్యంగా కేతువు కన్యా రాశిలో ఉన్నాడు. అంటే ఏదన్నా కన్యా మిథున రాశుల్లో కేతువు కానీ కుజుడు కానీ ఉన్నప్పుడు వారి జన్మజాతకంలో ఖచ్చితంగా ప్రతి పని మధ్యలో అయిపోతుంటుంది. అటువంటి వాళ్ళు
ఈ విఘ్నేశ్వరుని సంకష్టాల చతుర్థి రోజు పూజ చేయడం వల్ల వారి అడ్డంకులు తొలగి ప్రతి పని మరి ఏ అడ్డంకి లేకుండా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీరు ఈ నెలలో వచ్చే పర్వదినాలు పాటించి మరి ఆ దైవ కృపకి అనుగ్రహానికి పాత్రలు అవుతారని ఆశిస్తూ జై శ్రీమన్నారాయణ.